ఈ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి సూర్యుడు, కుజుడు, బుధుడు మకరంలో ఉన్నారు. శుక్రుడు 17వ తారీఖు నుండి మకరంలోకి వస్తున్నాడు. గురువు మిథున రాశిలో, శనేశ్వరుడు మీనరాశిలో, రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ పక్షంలో గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా వృషభ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనము చూసినట్టయితే, మిథున రాశిలో గురువు ప్రధానమైనటువంటి గ్రహము, గురుగ్రహము 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఈ స్థితి మూలకంగా మీకు ఉద్యోగం లభించడము, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు పదోన్నతి లభించడము, ప్రమోషన్లు రావడము, వాళ్ళ శాలరీ లోపల ఇంక్రిమెంట్స్, ఎన్హాన్స్మెంట్ ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ప్రత్యేకంగా సూర్యుడు, కుజుడు, బుధుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి కొరకై ఏ గ్రహాలు బాగా లేవు వాటికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. రాహువు కొరకై మీరు చేసుకోండి. రాహు యొక్క మూల మంత్రాన్ని పఠించండి, దైవ దర్శనాన్ని చేసుకోండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైతే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.